హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే కుర్కురే, అది కూడా హెల్దీ వెర్షన్లో. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని వేడయ్యాక అందులో 1 కప్ ఆఫ్ అటుకులని వేసుకుందాం. స్టవ్ సిమ్లో మాత్రమే ఉంచుకోండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. అటుకులు మనకి క్రంచీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తున్నట్టు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, ఇలా అయితే మనకు అవ్వాలి. మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అటుకులు వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది. మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్ ఆఫ్ శనగపిండిని అయితే యాడ్ చేసుకుందాం. టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుని మనం ఒకసారి అంతటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండి అయితే రెడీ అయిపోయింది కదా. మనం ఈ పిండిని అంతటినీ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు అటుకులు అలాగే శనగపిండి వేశాక నాకు పిండి అయితే 1 కప్ ఆఫ్ పిండి అయితే వచ్చిందండి. బాండీ పెట్టుకుని అందులో 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనకి ఇందాక 1 కప్ ఆఫ్ పిండి అయితే వచ్చింది కదా, 1 కప్ ఆఫ్ పిండికి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మనకి రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేదా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. సో అలా కదుపుతూ సిమ్లో మాత్రమే పెట్టుకుని చేసుకోండి, లేదా అడుగు పట్టేస్తుంది. ఉండగా మనకి పిండి ఆ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా, అప్పుడు మనకి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో మాత్రమే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత కాసేపు చల్లారిన తర్వాత చూస్తే మనకి పిండి అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఒకవేళ చెమాయింపు ఉన్నట్టయితే కార్న్ఫ్లోర్ని కానీ వీట్ ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకుంటూ మనం పిండి చపాతీ ముద్దలు అయితే చేసుకోవాలి. కావాలంటే ఇక్కడ కొంచెం గీ కానీ ఆయిల్ కానీ కూడా యూజ్ చేసుకుంటూ కూడా ముద్దను అయితే కలుపుకోవచ్చు. దానివల్ల మీకు ముద్ద అనేది సాఫ్ట్నెస్ వస్తుంది. మనకి ముద్ద అయితే మరీ టైట్గా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు. మన కన్సిస్టెన్సీ అనేది మీడియంగా ఉండాలి, అప్పుడే మన కుర్కురే అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనకి చేతికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని మనం కుర్కురేని ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటామో అలా మనకి షేప్ ఏమీ లేకుండానే మన కుర్కురే అనేది బయట ఉంటుంది కదా, అలాగే మనం ఇక్కడ కుర్కురేస్ని అయితే రెడీ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ని అయితే చేతికి అప్లై చేసుకోకండి, ఎందుకంటే మరీ పల్చన అయిపోతుంది పిండి మీరు ఆయిల్ చేతికి ఎక్కువగా అప్లై చేసుకోవడం వల్ల. సో మీరు చేయడానికి అనుకూలంగా మాత్రమే ఆయిల్ని అప్లై చేసుకుంటూ మనకి కుర్కురే అన్నిటినీ కూడా మనం పిండితో రెడీ చేసుకుందాం. మనం చేసి పెట్టుకున్న కుర్కురేస్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఈ కుర్కురేస్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటే మన ప్రాసెస్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీనికోసం ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం. బాగా వేడయ్యాక ఇప్పుడు నేనైతే చిన్న ముద్దను వేసుకుంటే అది చూసారు కదా ఎలా పొంగిందో. అలా పొంగిన తర్వాత మనకి రెడీ చేసి పెట్టుకున్న కుర్కురేస్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని సిమ్లో మాత్రమే మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా మనం రెడీ చేసుకున్న కుర్కురేస్ అన్నిటినీ కూడా మనం ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని రెడీ చేసుకోవాలండి. స్నాక్ని ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా ఒక 10 to 15 మినిట్స్లో చేసి పెట్టొచ్చు. ఇప్పుడు పిల్లలందరూ కూడా బయట ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కానీ అదే బయట ఫుడ్ని మీరు ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హెల్తీగా మీరు ఇంట్లో చేసే వాటిని ఇష్టపడుతూ తింటారు. ఒక్కసారి ఈ విధంగా కుర్కురేని ఇంట్లో చేసి ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ కుర్కురేని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కుర్కురేస్ అయితే రెడీ అయిపోయినాయి కదా. వీటినన్నిటిని ఒక బౌల్లో తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, చాట్ మసాలా, కారం వేసుకుని ఒకసారి అన్నిటికీ పట్టేలాగా సార్ట్ చేసుకోవాలి. ఇలా అన్నిటికీ పట్టేలాగా ఒకసారి కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే మనం టేస్టీ అండ్ హెల్దీ కుర్కురే అయితే రెడీ అయిపోయినట్టే. చల్లగా అయ్యాక మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకున్నట్టయితే మీకు ఈ స్నాక్ అనేది 1 వీక్ పాటు నిల్వ ఉంటుంది కదా. నేను చేసిన కుర్కురే అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టడం మర్చిపోకండి, అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.